నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. తుంగతుర్తి నియోజకవర్గం ప్రస్తుతం ఈ నియోజకవర్గం మీదనే చర్చ అంతా నడుస్తూ ఉన్నది. ఒకసారి నియోజకవర్గం గురించి మాట్లాడితే ఇది గతంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉండేది. ప్రస్తుతానికి ఈ నియోజకవర్గం కింద 9 మండలాలు ఉంటే కొన్ని మండలాలేమో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నాయి, కొన్ని మండలాలేమో సూర్యాపేట జిల్లాలో ఉన్నాయి, ఒక మండలం ఏమో నల్లగొండ జిల్లాలో ఉంటది. అంటే ఇప్పుడు విడిపోయిన తర్వాత ఉన్నటువంటి 3 జిల్లాలు ఏవైతే ఉన్నాయి, అంటే ఉమ్మడి నల్లగొండ జిల్లా విడిపోయిన తర్వాత 3 జిల్లాలుగా ఏదైతే ఏర్పడుతుందో 3 జిల్లాల్లో కూడా తుంగతుర్తి నియోజకవర్గం అనేది ఉంటది. సో అట్లా అక్కడ ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే భువనగిరికి పోవచ్చు, నల్లగొండకు పోవచ్చు, సూర్యాపేటకు పోవచ్చు. సో తుంగతుర్తి కూడా కొంత ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గమే అది. గతంలో అక్కడి నుంచి ఇప్పుడు మాజీ మంత్రిగా ఉన్నటువంటి మోత్కుపల్లి నరసింహులు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన వాడే. అంతకుముందు రామరెడ్డి దామోదర్ రెడ్డి కూడా, దివంగత రామరెడ్డి దామోదర్ రెడ్డి కూడా అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన వాడే. సో దాని తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత గాదర్ కిషోర్ ఒక 2 సార్లు అయ్యింది. ఇప్పుడు ప్రస్తుతానికి మందుల శామ్యాల్ అక్కడి నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నాడు. సో తుంగతుర్తి నియోజకవర్గం అన్నా, నగరేకల్ అన్నా, సూర్యాపేట అన్నా, ఆలేరు అన్నా కొంత పోరాటాల పురిటిగడ్డలు ఇవి, ఉద్యమాలకు నిలయాలు అని చెప్పేసి కొంత మాట్లాడుకుంటూ ఉంటారు. వాస్తవమే అదంతా కూడా. సో అట్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీకి అదొక కంచుకోట లాగా ఉంటది. సరే, గదర్ కిషోర్ కుమార్ గెలిచినప్పుడు కొంతమంది మార్జిన్ తో వచ్చి ఓడిపోయిన తర్వాత కరెంటు పోయిందని గెలిచినట్టు రకరకాల వాదనలు అయితే వినిపించారు. సరే, అది పక్కన పెడితే సో 2 దఫాలుగా అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మొన్న లాస్ట్ ఏమో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అక్కడి నుంచి. సో అట్లా కాంగ్రెస్ పార్టీ గెలిచిన దగ్గర నుంచి బాగానే ఉన్నది, 1 సంవత్సరం పాటు బాగానే ఉన్నది. అక్కడ అంతా ఎమ్మెల్యే మాట విన్నారు, తర్వాత ఫస్ట్ టికెట్ తెచ్చుకోవడం, గెలవడం, ఎమ్మెల్యే మాట వినడం, నడవడం అంతా బాగానే ఉన్నది. కానీ సో 1 సంవత్సరం తర్వాత నుంచి అక్కడ ప్రాబ్లం రావడం అయితే స్టార్ట్ అయిపోయింది. మందుల శామ్యాల్ కూడా కొన్ని సందర్భాల్లో వివాదాల్లో ఇరుక్కుంటా ఉంటాడు. సో స్టార్టింగ్ లో కూడా ఏం జరిగింది, మందుల శామ్యాలు నియోజకవర్గానికి పోయినప్పుడు అప్పటి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు బతుకున్నప్పుడు కూడా ఆయన వర్గం అంటూ కొంతమంది ఏర్పడి మందుల శామ్యాలను నియోజకవర్గానికి రాకుండా అడ్డుకోవడము, మమ్మల్నే మీరు అడ్డుకుంటారా అని చెప్పేసి ఎమ్మెల్యే వర్గం మళ్ళా దామోదర్ రెడ్డి వర్గం మీదకి వాగ్వాదానికి దిగడం. సో అట్లా అక్కడతో కొంత సద్దుమణిపోయింది. మళ్ళా మందుల శామ్యాలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలవడం, ఎందుకంటే కోమటిరెడ్డి సోదరులు అండదండతో నన్ను టికెట్ తెచ్చుకున్నాడు. సో అంతటితో అది ఆ విషయం సద్దుమణిగింది. దాని తర్వాత మొన్న ఏదో సభలో మాట్లాడుతూ హైందవ సోదరులను కించపరిచేటట్టు లేదా వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడితే మళ్ళీ అక్కడ క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి. సో ఆ క్షమాపణ చెప్పే లోపే ఇంటి మీదకి రాళ్ల దాడికి వేరు బీజేపీ నాయకులు. సో అప్పుడు కూడా కొంత వార్తల్లో నిలిచిండు. సో అదంతా అట్లా ఉంటే ఇప్పుడు 2-3 రోజుల నుంచి ఇంకా చర్చ అయితే నడుస్తూ ఉన్నది. ఏం జరుగుతుందంటే అరవపల్లి మండల కేంద్రంలో నిన్న మొన్న ఒక 500 నుంచి 1000 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధర్నా చేస్తున్నారు. ఎందుకు అనంటే ఎమ్మెల్యే కబంధ హస్తాల నుంచి మా కాంగ్రెస్ పార్టీని కాపాడండి, ఎమ్మెల్యే నుండి మా తుంగతుర్తి నియోజకవర్గాన్ని కాపాడండి అని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. మరి ఏం జరిగింది, ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తే, అక్కడ ధర్నా చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఏం జరుగుతా ఉన్నదంటే తుంగతుర్తి నియోజకవర్గంలో వర్గపోరు స్పష్టంగా కనిపిస్తున్నది. ఒకటి మందుల శామ్యాల్ వర్గము, రెండోది ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గం. మరి రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్గం ఎందుకు ఉన్నది అంటే ఇప్పుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి కొడుకు సర్వోత్తమ్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన వర్గం ఒకటి తయారైంది అక్కడ. సో బేసిక్ గా తుంగతుర్తి నియోజకవర్గం అనేది ఎస్సీ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం, అంటే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అది. సో అందుకని మందుల శామ్యాలకి అక్కడి నుంచి టికెట్ రావడం, పోటీ చేయడం, గెలవడం జరిగింది. సో ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా, అంటే డీలిమిటేషన్ లో భాగంగా, లేదా ఇప్పుడు ఎస్సీ రిజర్వ్డ్ స్థానం ఏదైతే ఉన్నదో ఇప్పుడు నెక్స్ట్ దఫా నుంచి అది అక్కడి నుంచి పోయి జనరల్ సీట్ కాబోతా ఉన్నది తుంగతుర్తి. ఇప్పుడు తుంగతుర్తి అయితే, నగరేకల్ అయితే ఇవి జనరల్ సీట్లు కాబోతున్నాయి. సో మరి ఈ సందర్భంలో ఒకవేళ జనరల్ సీట్ అయితే కనుక అయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న అక్కడి నుంచి పోటీ చేయాలి, లేకుంటే సర్వోత్తమ్ రెడ్డి అన్న పోటీ చేయాలి. ఎందుకంటే సర్వోత్తమ్ రెడ్డి ఇప్పుడు సూర్యాపేటలో తిరుగుతూ ఉన్నాడు, కానీ ఆయనకు అక్కడ ప్రత్యర్థి పటేల్ రమేష్ రెడ్డి ఆల్రెడీ ఉన్నాడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనిషి ఆయన. అక్కడ బలంగా జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడు, సంకినేని వెంకటేశ్వరరావు ఉన్నాడు. సో ఈ పోరంతట్లో ఎందుకు తుంగతుర్తి ఒకవేళ జనరల్ అయితే కనుక సర్వోత్తమ్ రెడ్డి తుంగతుర్తికి పంపించేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే వాళ్ళ నాన్న నుంచి 2-3 దఫాలుగా గెలిచినటువంటి సందర్భం, ఆయనకు ప్రతి ఊరితో కూడా కొంత అటాచ్మెంట్ అనేది ఉంటది తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి. ఎందుకంటే అప్పుడు జనరల్ గా ఉన్నప్పుడు ఆయన పోటీ చేసి అక్కడి నుంచి గెలిచిండు. సో అట్లా ఇప్పుడు రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి వర్గానికి ఎంపీ కిరణ్ రెడ్డి వర్గం అనేది కొంత సపోర్ట్ గా నిలుస్తున్నటువంటి సందర్భం. సో ఇట్లా ఎక్కడ చూసినా వర్గపోరు అనేది మొత్తం ఏర్పడి ఇదంతా కూడా ఇష్యూ నడుస్తుంది. సో ప్రత్యేకంగా ఎందుకు ఈ ఇష్యూ ఇప్పుడు తెర మీదకి వచ్చిందంటే నిన్న మొన్న తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి 9 మండలాలకు కూడా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను నియమించాడు ఎమ్మెల్యే శామ్యాల్. సో ఆబ్వియస్ గా
ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నా కూడా ఏదున్నా ఇప్పుడు ఆడ ఎమ్మెల్యే నడుస్తుంది కాబట్టి సరే ఆయననే ఇచ్చేసిండు మన అధ్యక్షుడిగా చేసిన తర్వాత ఫామ్స్ ఉంటాయి కదా, ఫామ్స్ కూడా ఇచ్చేసిండు, అంటే అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇచ్చేసిండు వాళ్ళకి. ఇంక అప్పటి నుంచి రచ్చ రాజేసుకుంది అనుకోండి. మిగతా మండలాలతో పోలిస్తే ముఖ్యంగా అరవపల్లి మండలానికి సంబంధించి మందుల శామ్యాల వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని అక్కడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నియమించారు. ఆయన కంటే సీనియర్లు ఇంకా చాలా మంది ఉన్నారు కదా. మందుల శామ్యాలు కూడా ఎప్పుడు వచ్చిండు పార్టీలోకి, ఎలక్షన్లు ఇంకొక నెల రోజులు నేనంగా వచ్చిండు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే, ఆయన ఎమ్మెల్యే గెలిపించుకోవడమే మహా ఎక్కువ మేము. ఇంకా ఆయన వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి మీరు ఇట్లా పదవులు ఇచ్చుకుంటూ పోతే మరి కట్టర్ కాంగ్రెస్ వాళ్ళు ఏమైపోవాలి? వలసవాదులకు పదవులు ఇస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ 2 దఫాలుగా అధికారంలో లేకపోయినా మేము నిలబెట్టుకున్నాం, మేము జెండా మోసినాం, కేసులు పెట్టుకున్నాం, దెబ్బలు తిన్నాం అన్నటువంటి వాళ్ళు ఎక్కడ పోవాలా మరి అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి వాదన ఇప్పుడు. సో అట్లా దీనికి సంబంధించి అరవపల్లిలో మీరు ఆయన ఎట్లా నియమిస్తారు, ఆయన కంటే సీనియర్లు ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా అని చెప్పేసి రచ్చ రాజేసింది. సో అరవపల్లిలో ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ వర్గం అంతా కూడా ధర్నా చేయడం, రాస్తారోకో చేయడం, ఎమ్మెల్యే వర్గీయులంతా పోయి మళ్ళీ వాళ్ళని అడ్డుకోవడం, ఇదంతా జరిగింది. సో తెల్లారి మళ్ళీ ఏం జరిగిందంటే ఇట్లయితే కలుస్తలేదు, అరవపల్లి కాదు మనకు కేంద్రం కావాల్సింది, గాంధీ భవన్ పోదాం అని చెప్పేసి వాళ్ళందరూ ఏం చేశారు, కార్లు కట్టుకొని గాంధీ భవన్ బయలుదేరారు. ఇక గాంధీ భవన్ బయలుదేరడంతోనే అరవపల్లిలోనే వాళ్ళ కార్లన్నీ స్టార్ట్ అవుతుంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వర్గం మళ్ళీ ఇంకో మిగతా వర్గం వీళ్ళందరూ కలిసి పరస్పర దాడులు చేసుకురు. విజువల్స్ లో కూడా వచ్చినాయి మొత్తం, మనకు చూపిస్తా ఒకసారి. ఇగో ఇదే సరే, ప్రతి వీడియో ఎందుకు ప్లే చేయడం కానీ ఇది ఒక బొలేరో వాహనం, అరవపల్లి జస్ట్ మండల కేంద్రం సర్కిల్ దగ్గరనే బొలేరో వాహనం మీద దాడి చేస్తే దాని అద్దాలు మొత్తం పలిగిపోయినాయి. పోలీసు వాళ్ళు 100 మంది పోలీసు వాళ్ళు చుట్టుముట్టిండ్రు. ఇగో ఇక్కడ కూడా అగో కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా పోలీసులు చల్లా చెదురు చేస్తా ఉన్నారు, రాళ్ళు విసురుతా ఉన్నారు, ఒక వెహికల్స్ మీదకి కర్రలతో కొడుతున్నారు. ఇక్కడ చూడండి, ఇదంతా వాళ్ళు కార్లు వేసుకొని బయలుదేరారు హైదరాబాద్ గాంధీ భవన్కి. వీళ్ళు ఏం చేసిరంటే ఇక్కడ ఉండి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు అనమాట. సో ఇట్లా ఇరు వర్గాల మీద దాడి జరగడంతో మొత్తానికి ఏం చేశారు, ఎమ్మెల్యే సామ్యాలు వ్యతిరేక వర్గం చెప్పబడుతున్నట్టు ఏదైతే ఉన్నదో ఆ వర్గం అంతా గాంధీ భవన్కి వచ్చి గాంధీ భవన్ మెట్ల మీద కూర్చొని ధర్నాలు చేయడం కూడా స్టార్ట్ చేసిరు. సో ఇదంతా ఇప్పుడు రచ్చకెక్కుతా ఉన్నదని చెప్పొచ్చు. ఎమ్మెల్యే ఇప్పుడు ఎంపీ గతంలో కూడా ఎంపీ చామల కుమార్ రెడ్డికి అదేవిధంగా మందుల శామ్యాలు కూడా బహిరంగంగానే వాగ్వాదం చోటు చేసుకున్నది. ఓ సందర్భంలో మాట్లాడుతూ మీరు ఏదైనా పని ఉంటే నా దగ్గర రావాలి, ఫస్ట్ ఎంపీ దగ్గరికి పోవద్దు, నాతో కాకపోతే మీరు ఎంపీ దగ్గరికి పోవాలి అని చెప్పేసి ఆయన మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి కార్యకర్త ఇంకేదో మాట్లాడితే అట్లా ఎంపీకి ఎమ్మెల్యేకి మధ్య అప్పనుంచే కొన్ని విభేదాలు అయితే బయటపడ్డాయి. సో ఈ సందర్భంలో మొత్తానికైతే తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదం అయితే తారస్థాయికి చేరింది, రచ్చకెక్కింది, రోడ్డుకెక్కింది అని చెప్పుకోవచ్చు. సో దీని మీద మరి మందుల శామ్యాలు అక్కడ ఎందుకు ఇవ్వడం ఇస్తలేరో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇప్పుడు వాస్తవానికి కూడా ఇప్పుడు నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు 3 జిల్లాలకు సంబంధించి డీసీసీ అధ్యక్షులు కూడా ఉంటారు. ఎందుకంటే తుంగతుర్తి అటు భువనగిరిలో ఉంది, నల్గొండలో ఉంది, సూర్యాపేటలో ఉంది. భువనగిరి డీసీసీ అధ్యక్షుని సంప్రదించాలి, నల్గొండ డీసీసీ అధ్యక్షుని సంప్రదించాలి, సూర్యాపేట డీసీసీ అధ్యక్షుని సంప్రదించాలి. వీళ్ళని సమన్వయం చేసుకుంటూ, వీళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ 3 జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కావచ్చు, విప్పులను కావచ్చు, వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎవరెవరికి పదవులు ఇవ్వాలి ఏందనేది కూడా కొంత సమాలోచనలు చేసుకొని పదవులు ఇస్తే బాగుంటుండే. ఎమ్మెల్యే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటాం, ఇట్లయితే కలవని కథ. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఓడగొడతాం, మేము సామ్యాల్ని ఓడగొడతాం అని చెప్పేసి వాళ్ళు భీష్మించుకొని కూర్చున్నారు. సో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ దాకా ఈ పంచాయతీ పోయింది, ఆమె లేదు పక్క రాష్ట్రంలో ఉన్నది, ఎలక్షన్లో బిజీగా ఉన్నది. ఆమె వచ్చిన తర్వాత మరి ఆమె ఏం మాట్లాడుతుంది, ఎట్లాంటి వినతి పత్రాలు తీసుకుంటుంది, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఏమని మాట్లాడతాడు, ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందిస్తాడు, కిరణ్ కుమార్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తాడు, ఎమ్మెల్యే మందుల శామ్యాలు ఇప్పటివరకు అఫీషియల్ ఎక్కడ మాట్లాడలే, ఆయన ఏమని స్పందిస్తాడు అనేది కూడా రాబోయే రోజుల్లో చూడాల్సిన అంశంగా ఉన్నది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.